వాతావరణం బాగా లేకుంటే వెనక్కి వస్తామన్న వైఎస్ ఇంటికి రాకుండానే వెళ్లిపోయారు. వస్తారని ఎదురు చూసిన సతీమణికి ఆయన ఆఖరు మాటలే వెంటాడుతున్నాయి. భర్తకు దూరమైన ఆమెను ఓదార్చడం ఎవరి తరము కావడం లేదు. ఆమె చిరునవ్వుతో ఎదురొస్తే ఆయనకు శుభసూచకం. అందుకే ఇంటి నుంచి బయలుదేరే ముందు ఆయన తన సతీమణిని ఎదురు రమ్మనేవారు. ఆమె కూడా మందహాసంతోనే ముందుకెళ్లమంటూ భర్తకు ధైర్యం చెప్పేవారు. ఆయన కూడా మౌనంగానే ముందుకు కదులుతారు. ఇదంతా వైఎస్ఆర్ రోజువారీ వ్యవహారమని వేరే చెప్పక్కర్లేదు. అయితే ఈ నెల 2వ తేదీ ఉదయం కూడా ఎప్పటిలాగే అర్ధాంగి విజయలక్ష్మి వైఎస్కు ఎదురొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన రచ్చబండ కార్యక్రమాన్ని చిత్తూరులో ప్రారంభించేందుకు రాజశేఖర్ రెడ్డి పొద్దున్నే బయలుదేరారు. అప్పటికే వాతావరణం అలజడిగా ఉంది. మబ్బులు పట్టిన ఆకాశం కళ్ల ముందే కనిపిస్తోంది. ఆ సమయంలో ఎప్పుడూ మాట్లాడని ఆమె భర్తకు సలహాలాంటి సూచన చేశారు. వాతావరణం బాగా లేనట్టుందని గుర్తు చేశారు. వెదర్ బాగా లేకుంటే వెనక్కి వచ్చేస్తాలే, బెటర్ హాఫ్ కు ధైర్యం చెప్పారు వైఎస్. సరేలేండి అని మనసులోనే అనుకుంటూ ఆమె ఇంట్లోకి వెళ్లిపోయారు. అవే వైఎస్ ఆఖరు మాటలు. వచ్చేస్తాలే అన్న మనిషి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. భర్త క్షేమంగా తిరిగి వస్తారని నిలువెల్లా కనులై ఎదురుచూసిన ఆమె పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. వైఎస్ ఆఖరి మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. గడియారం కేసి వైఎస్ చూసిన చివరి చూపుల్ని ఆమె మరిచిపోలేకపోతున్నారు. వైఎస్ మాటల్ని అనుక్షణం గుర్తుకు తెచ్చుకుని ఆమె పసిపాపలా మౌనంగా దుఃఖిస్తుంటే ఓదార్చేందుకు వచ్చిన వారి గుండెలు అవిసిపోతున్నాయి. దూరమైన వసంతం కోసం గొంతు పగలని ఆమనిలా ఆమె రోధిస్తుంటే సన్నిహితులు కన్నీరు పెడుతున్నారు. మహాసాధ్వికి దేవుడు పరీక్ష పెట్టాడు. గెలిచానని సంబరపడ్డాడు. తోడుండే నీడను తన సన్నిధికి తీసుకువెళ్లాడు.